ఒంగోలు నగరంలోని 32వ డివిజన్ గద్దలగుంటకు చెందిన వైసీపీ నాయకులు దండే భాస్కర్, అడుసుమల్లి శ్రీనివాసరావు, కోట మల్లికార్జునరావు, మంచికలపాటి సాయి, కొప్పూరు శ్రీమన్నారాయణ, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు ఒంగోలు మాజీ శాసనసభ్యులు దామచల జనార్దన్ మరియు జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ ఆధ్వర్యంలో టీడీపీలోకి చేరడం జరిగింది. వారితో పాటు వారి కుటుంబ సభ్యులు మరియు వారి అనుచరులు సుమారుగా 150 మందికి పైగా జనార్దన్ కండువాలు కప్పి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు ఆర్గ శంకర్, కొట్టారి నాగేశ్వరరావు, గార్లపాటి శ్రీనివాసరావు, తోటకూర రంగారావు, నాగిశెట్టి బ్రహ్మయ్య, బండారు మదన్, గాజుల శ్రీను, చలంశెట్టి అశోక్, కోట రాంబాబు, పసుపులేటి సునీత, టీడీపీ సీనియర్ నాయకుడు సయ్యద్ అన్వర్ బాషా, బాబు సింగయ్య, 33వ డివిజన్ అధ్యక్షులు నల్లూరు రవి, సెక్రటరీ గంగవరపు కృష్ణమోహన్, డివిజన్ నాయకులు మరియు టీడీపీ మరియు జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీద తెలుగుదేశ సైన్యమా, జనబలమే తన బలమని సాగిన జన ఖడ్గమా, జనబలమే తన బలమని సాగిన జన ఖడ్గమా. దామచర్ల జనార్దను అన్నే మన ధైర్యము, నిరుపేదల గడపల్లో వెలిగే చిరుదీపము, నిరుపేదల గడపల్లో వెలిగే చిరుదీపము. ఆశయ పంటవో, పేదల కలిని తీర్చిన పెరుగన్నమో, పేదల కలిని తీర్చిన పెరుగన్నమో. నమ్మిన జెండ కింద నడక నేర్చి ఎదిగినోడు, చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు, చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు. న్యాయం ఊపిరిగా సేవే మార్గంగా, న్యాయం ఊపిరిగా సేవే మార్గంగా. ఒంగోలు ప్రాంత ప్రజల రుణం తీర్చుకున్నవాడు, తెలుగుదేశం జెండా పేదల అండాదండ. జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా. చీకటి గడపల్లో వెలుగులు వెదజల్లినోడు, అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు, అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు. పట్టణాభివృద్ధికి స్వచ్ఛ భారత్ కృషి, ప్రగతికి రూపమై నిలిచిన మహారుషి, ప్రగతికి రూపమై నిలిచిన మహారుషి. కష్టమన్న ప్రతి ఒక్కరికి సాయమెంతో చేసినోడు, కష్టమన్న ప్రతి ఒక్కరికి సాయమెంతో చేసినోడు. ప్రజా సమస్యల పైన పట్టున్న నాయకుడు, తెలుగుదేశం జెండా పేదల అండాదండ. జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా. అనగారిన ప్రజలకు అభయమే జనార్దనన్న, అలుబెరుగని సేవకు చిరునామా మీరన్న, అలుబెరుగని సేవకు చిరునామా మీరన్న. బడుగు బలహీనుల బంధ మల్లుకున్నోడు, తెలుగు యువత భవిత కోరి త్యాగమెంతో చేసినోడు, తెలుగు యువత భవిత కోరి త్యాగమెంతో చేసినోడు. మాటే శాసనం మనసే సింహాసనం, మాటే శాసనం మనసే సింహాసనం. ఒంగోలు గడ్డ మీద తెలుగుదేశ యుద్ధమా, తెలుగుదేశం జెండా పేదల అండాదండ. జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా. కోట్లాది నిధులు తెచ్చి కొత్త వెలుగు పంచినోడు, ఒంగోలు రూపురేఖ మార్చినట్టి మాఘనుడు, ఒంగోలు రూపురేఖ మార్చినట్టి మాఘనుడు. సుందరంగ రహదారుల నిర్మాణం జరిపినాడు, నిరుపేదల గడపల్లో తొలిపొద్దై పొడిచినాడు, నిరుపేదల గడపల్లో తొలిపొద్దై పొడిచినాడు. మాటిస్తే దప్పనోడు మడమా దిప్పనోడు, మాటిస్తే దప్పనోడు మడమా దిప్పనోడు. దామచర్ల వంశంలో పుట్టిన పులి బిడ్డ,
ఎగిరిన తెలుగుదేశం జెండా పేదల అండా దండ జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా తెలుగుదేశము జెండా పేదల గుండెల నిండా ఆకలి కడుపులకు జనార్దనన్నే అండా. ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో. అదే రకంగా అడుసుమల్లి వచ్చాడా అడుసుమల్లి అడుసుమల్లి చీను అలియాస్ మా నాయుడు. మీకు ఇండి పేర్లు చెప్తున్నా, ఎందుకంటే మన బాలల ఇండి పేర్లు ముఖ్యం. ఈరోజు ఎంతమంది ఏం చేశారు చూడండి. అదే రకంగా బ్యాంక్ మేనేజర్ కాటా ఆంజనేయులు గారిని, కాటా మల్లికార్జున గారిని, తర్వాత బ్యాంక్ మేనేజర్ కొల్ల హనుమంతరావు గారిని, ముందుగా ప్రధానమైన దీంతో పాటు ఇప్పుడున్న ఇన్ని ఇండి పేర్లు కలిసిన మనం చెంగల్ చెట్టి కొల్ల కలిసి ప్రోగ్రామ్ సక్సెస్ చేసేందుకు ముందుగా సభావేదికని కూర్చోండి. రేపు బొక్కేలు రా వచ్చి పైకి నాయుడు ముందుకు రండి కొంచెం. పైకి రాను రోడ్డు మీద మొత్తం దయచేసి ముందుకు రావాలని కోరుతున్నాం ప్లీజ్. ఇక ఈ ప్రోగ్రామ్ని ఎందుకంటే ఇది గద్దలగుంట్ల ప్రతిష్టాత్మక ఇచ్చిన ప్రోగ్రాం కాబట్టి మీరు కొంచెం కమ్యూనిటీ పరంగానే ఎక్కువ మంది పైకి ఇవ్వాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని పార్టీ పెద్దలందరూ అన్నిదా భావించొద్దని కోరుతున్నాం. థ్యాంక్ యూ. గాజు చూడండి అడప నాగరాజు అడప నారాజు పైకి రాండి. నారాజు కూడా పాలపుచ్చి వచ్చాడు కాబట్టి పాలపుచ్చి వచ్చి దిగేది ఉంటాడుగా ఇప్పుడు దాకా నారాజు. ఇక అందరూ ఆచరణలు అయితే సభను ప్రారంభిస్తాం. దయచేసి అందరూ ఆచరణ. ఈ వేదికకి నన్ను అధ్యక్షుడిగా తెలియజేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ గద్దలగుంట గడ్డ గురించి ఒక 2 నిమిషాలు ఈ సభాసీనులకి తెలియజేస్తాను. సభాసీనులందరికీ కూడా నమస్కారాలు. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మహిళలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి దీన్ని మహిళా సాధికారత అని చెప్పుకోవచ్చు. మహిళలు ఎక్కడ గౌరవించబడతారో ఆ సమాజం కానీ, ఆ రాష్ట్రం కానీ, ఆ నియోజకవర్గం కానీ, ఆ దేశం కానీ అభివృద్ధి పథంలో నడుస్తానికి ఇది ఒక చిహ్నము, ఇది ఒక గుర్తు, ఇది ఒక తార్కాణం అనే విషయం గురించి కూడా ఈ సభా వేదికగా నేను మన రాబోయే ప్రభుత్వానికి, రాబోయే ఎమ్మెల్యే గారికి, ఈ సభాసీనులందరికీ కూడా ఉన్నది. దామచర్ల ఆంజనేయుల గారి దగ్గర నుంచి చూస్తే ఈ గద్దలగుంటకి ఒక ప్రత్యేకమైన త్యాగశీలం, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన వ్యక్తులు. వారందరూ కూడా కాలేజీ టైమ్స్ నుంచి కూడా ఒక నాయకత్వ లక్షణం కలిగి కాలేజీ సిఎస్ఆర్ శర్మ కాలేజీలో కానీ, మంగమ్మ కాలేజీలో నడిపించిన ఈ సమూహ శక్తి ఈ గద్దలగుంటలో ఉన్నది. ఇక్కడ ఇప్పుడు మనం సమావేశం కావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక శక్తి ఏర్పడింది, మనం ముందుండాలి. ఈరోజు కార్యక్రమం ఉద్దేశం మనకి
సహజంగా దేశ అభివృద్ధి ఎక్కడ ఉంటుందంటే విద్య, వైద్యం, ఉపాధి. విద్య, వైద్యం, ఉపాధి ఎక్కడ ఉంటుందో అక్కడ సమాజం కానీ, రాష్ట్రం కానీ, ఆ నియోజకవర్గం కానీ, దేశం కానీ ఎప్పుడో 20 years బ్యాక్ తను తెలియజేశారు. విజన్ 2020తో మన రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి అనే పరిస్థితిలో ఎన్నో ప్రణాళికలు రూపొందించి ఆ ప్రణాళిక మార్గాల్లో నడిపించిన ప్రభుత్వ గొప్ప రాజకీయ మేధావి, ఉద్దండు. మనకి దాదాపు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, అపోజిషన్లో 14 సంవత్సరాలు ఉండి ఓవరాల్గా 40 సంవత్సరాల పైన రాజకీయ భవిష్యత్తు ఉన్న వ్యక్తి మనల్ని అందరినీ నడిపిస్తానికి గట్టిగా మన ముందు డయాస్గా భరోసా ఇస్తున్నాం. గద్దలగుంట 32, 34 2 వార్డులుగా లేవు. అంటే గద్దలగుంట ఫస్ట్ వార్డుగా గద్దలగుంట వ్యక్తులను మీ ముందు మేము ఉంటాము, మీతో నడుస్తాము, మీ ఇస్తారని మేము ప్రగాఢంగా వారి యొక్క అనుభూతిని, వారి శక్తిని, వారి యొక్క ఎక్స్పీరియన్స్ని మనం షేర్ చేసుకుంటారు. ఈ సభాముఖంగా చివరగా డివిజన్ ప్రెసిడెంట్ ఆర్డి శంకర్ గారిని దయచేసి క్లుప్తంగా 2 ముక్కలు మాట్లాడుకుంటున్నాం. మన ప్రీతమ నేత శ్రీ దాక్షులు మన గద్దలగుంటకి దగ్గర మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుండి కూడా డెవలప్మెంట్ జరిగింది. దగ్గర ఇప్పటి వరకు తెలుగుదేశం వచ్చిన కాడి నుంచి దగ్గర 15 కోట్ల రూపాయలు మన గద్దలగుంటకి ఖర్చు పెట్టిన ఘనత మన తెలుగుదేశం పార్టీ ద్వారా మనం చేసుకోవటం జరిగింది. అదేవిధంగా ఈ సిమెంట్ రోడ్లు కానీ, పోతే ఈ డ్రైనేజ్ కానీ, ఇవన్నీ కూడా మన జనార్దన్ రావు గారి టైంలోనే మనం నిర్మించుకోగలిగాము. ఇంకా పనులు పోయిన తర్వాత 2014 ఎలక్షన్లో జరిగిన తర్వాత కానీ ఇవన్నీ కూడా మన జనార్దన్ రావు గారి ద్వారానే మనం చేసుకోగలిగాము. ఇంకా మన ఒంగోలు డెవలప్ చేసుకోవాలంటే మళ్ళా ఈ టిట్కో ఇళ్ళు కానీ ఇవి కానీ మొన్న నేను ఫోన్ చేసి మీ అందరికీ చెప్పి అక్కడికి తీసుకుపోయా ఒల్లూరు. అదేవిధంగా గెలిచిన 6 నెలలకి మీ ఇళ్లలో మీరు చేరుతున్నారు. ఈ సభాముఖంగానే తెలియజేస్తున్నాను. మన జనార్దన్ రావు గారు అది చేసిన తర్వాతే ఏదైనా కానీ మళ్ళా మన గద్దలగుంట పోయి అప్పుడే వస్తారు. అది చేసిన తర్వాతే ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కాలాతీతం లేదు కాబట్టి ఇంకా థ్యాంక్ యూ శంకర్ గారు. సభకు నమస్కారం. ఈరోజు ముఖ్యంగా మన ఒంగోలు శాసనసభ నియోజకవర్గానికి ఎన్నికల సందర్భంగా జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారిని ప్రకటించారు. దాని ద్వారా వారి ఎన్నికల ప్రచారం సందర్భంగా మన గద్దలగుంట స్పందన రుచి చూపించే రోజు ఈరోజు. ఎలా ఉంటుందంటే అభివృద్ధికి మారుపేరు జనార్దన్ గారు అని గతంలో శాసనసభ్యుడిగా ఉన్న కాలంలో మన అందరం చూసిన విషయం. మీ అందరి వారికి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. 54 సంవత్సరాల క్రితం నేను చదువు అయిపోయిన తర్వాత ఖాళీగా ఉండదు ఎందుకని వారి టొబాకో కంపెనీలో పనిచేశాను. నేను నాకు ఎంతో గౌరవం ఇచ్చారు ఉన్నంతకాలం. తర్వాత ఉద్యోగం వచ్చింది, వెళ్ళిపోయాను అనుకోండి. కానీ వారంటే మనం అంటే చేరడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఇక్కడ పవర్ స్టార్ అభిమానులు ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలని అందరూ చెప్పండి. కాబట్టి అట్లాగే పవర్ స్టారు మన చంద్రబాబు నాయుడు గారు కలిశారు కాబట్టి దామచర్ల జనార్దన్ గారికి మనం అందరం కూడా ఓటేయాలి. ఆయన్ని అఖండ మెజారిటీతో గెలిపించాలి. తర్వాత మనకు ఇంకొక పెద్ద ఆయన తోడయ్యాడు, మోడీ గారు. 3 మనగాళ్ళు వస్తున్నారు. 2014 ఉన్నాడు. మీ ఓటు రూపంలో తగలపెట్టండి. అది ఇంకోపోతే ఇక్కడ దండే భాస్కర్రావు చాలా యువకుడు, మంచి భవిష్యత్తు ఉంది. ఇదే దారిలో అతను చిరకాలం మా పార్టీలో ఉంటూ
పార్టీ సేవ చేసి పార్టీ మంచి పేరు గద్దలగుంట అంటే బండ్య భాషలో ఉన్న టీడీపీ అని అనిపిస్తున్నట్టు తెచ్చుకోండి. నేను పెద్దవాడిగా ఈ ఊళ్ళో అతను థ్యాంక్ యూ చెప్పేసి గారు. వందనాలు. ముఖ్యంగా సభ మీద ఉన్న మన తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు అయిన దామచర్ల జనార్దన్ గారికి, జిల్లా జనసేన అధ్యక్షులు షేక్ రియాజ్ గారికి, అట్లాగే వేదిక అలంకరించిన ఎక్స్ ఎంఆర్ఓ తోటపల్లి రంగారావు గారికి, నాగశెట్టి బ్రహ్మయ్య గారికి, ముఖ్యంగా ఈ రాక్షస పాలనని అంతం చేయాలంటే బాబు రావాలి. హలో ఏపీ, హలో ఏపీ, సైకో పోవాలి, సైకో పోవాలి. ఇదే నినాదంతో మనం పనిచేయాలి. ముఖ్యంగా ఈ సభను ఎన్నో విధాలుగా ఆటంకపరచాలని, ఇబ్బందులు పెట్టాలని చాలా రకాలుగా కుయుక్తులు పన్నారు. కానీ ఫెయిల్యూర్ అయ్యారు. మేము సక్సెస్ అయ్యామే అనుకుంటున్నాం. మీ అందరి సహాయ సహకారాలతో మేము సక్సెస్ అయ్యాము. ఈ సభను నిర్వహించడానికి ముఖ్య కారణం మా అధ్యక్షులైన దామచర్ల జనార్దన్ గారు. వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే పిలవగానే వచ్చిన మా రియాజ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సమయాతీతం ఉన్నందువల్ల, కాలం పోవడం వల్ల చాలామంది పార్టీలోకి ఆహ్వానించవలసిన కార్యక్రమాలు కూడా ఉన్నాయి. అవి కూడా తర్వాత జనార్దన్ గారి ఇంటికి తీసుకెళ్ళి మీకు చేపిస్తాను. ఆల్రెడీ 9 అవుతుంది, పెద్దవాళ్ళు ఉండలేరు కాబట్టి ఇంతటితో అందరికీ నమస్కారం అండి. మనకి టైం ఎక్కువ లేదు కాబట్టి అన్న నమస్తే అన్న. హార్ట్ కోర్ ఫ్యాన్ నమస్తే అన్న. ఏదన్నా మనకి అదేదో సినిమాలో చెప్పినట్టుగా రంగులు ముగ్గులు వేసుకోవడానికి రాలేదు జనార్దన్ అన్న. ఓల్డ్ డైలాగ్. ఆయన చేసిన అభివృద్ధి అందరూ టౌన్లో చేస్తే మారుమూల ప్రాంతాల్లో కూడా నేతాజీ కాలనీ కానీ, ఒక అరవ కాలనీ కానీ, ఇంకా చాలా ఇందిరమ్మ కాలనీ కానీ, ఇంకా చాలా చాలా ఉన్నాయి. పాత రోజుల్లో ఆయన చేసిన అభివృద్ధి ఇప్పటికీ కళ్ళ కట్టినట్టుగానే ఉంది. ఇక్కడ ఈ కార్యక్రమం చూస్తుంటే మళ్ళీ పారవేడ ఫంక్షన్కి మళ్ళీ వచ్చారు ఎదురు అన్నట్టుగా వాస్తవం చెప్పాలంటే. అసలు అనుకోవాలి ఇంతమంది జనాలు వస్తారని. ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశారు కాబట్టి. భాషన్న కానీ అందరూ ఫోన్లో మాట్లాడుకున్నాం కదా, ఇక్కడికి రాకుండా ఉండడానికి డబ్బులు పెంచారంట వాస్తవం చెప్పాలంటే. ఎందుకంటే ఉన్న విషయం ఉన్నట్టు మాట్లాడుకోవాలిగా, అది కరెక్ట్ కాదు. గెలుపుని ఎవరు ఆపలేరు కాబట్టి ఖచ్చితంగా రేపు రాబోయేది దామచర్ల జనార్దన్నే. దీంట్లో ఎటువంటి మార్పు లేదు. సూర్యచంద్రుడు లాంటి మన జనార్దన్ అన్న, మన రియాజ్ అన్నని ఎవరు ఆపలేరు రాబోయే ఎలక్షన్స్లో. కాబట్టి మీరందరూ కూడా అఖండ మెజార్టీతోటి మన దామచర్లను గెలిపిస్తే మన ఒంగోలు అభివృద్ధిని ఎవరు ఆపలేరు. మళ్ళీ ఇంకొక చిన్న విషయం అండి, ఎందుకంటే ఆల్రెడీ మన ఒంగోలు అభివృద్ధి ఆగిపోయింది. 5 years బ్యాకే ఆగిపోయింది. ఈ 5 years కానీ ఆయన కూడా రన్నింగ్లో కానీ ఉండుంటే, నాకు తెలిసి ఆయన గెలిచిన తర్వాత ఎలక్షన్స్లో మాట్లాడేటప్పుడు ఒక చిన్న విషయం చెప్పాడు. నెక్స్ట్ ఎలక్షన్స్కి నేను ఎటువంటి పనులు పెట్టుకోదలుచుకోవట్లేదు, ఇప్పటికే 75-80% పనులని పూర్తి చేసేసాను అని చెప్పి ఆయన చెప్పిన మాట ఆ రోజు మీడియాలో నాకు ఇప్పటికీ మైండ్లో గుర్తుంది. కాబట్టి అన్నను సార్ వాళ్ళని కానీ గెలిపించుకోకపోతే మన అంకమ్మ తల్లి సాక్షి చెప్తున్నాడు, మన ఒంగోలు అభివృద్ధి ఖచ్చితంగా అయిపోతుంది. దాంట్లో ఎటువంటి ఆమె కూడా కాపాలేదు మన ఒంగోలు అభివృద్ధి అవటానికి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఓటేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మన ఒంగోలు ఎక్స్ శాసనసభ్యులు మరియు తెలుగుదేశం రాష్ట్ర ఉపాధ్యక్షులు అయినటువంటి గౌరవనీయులు శ్రీ జనార్దన్ గారికి, మన రాష్ట్రానికి ఆయన సేవలు, ఆయన ముఖ్యమంత్రిగా మనకి అవసరం. మన పవన్ కళ్యాణ్ గారి అవసరం మన రాష్ట్రానికి ఎంతైనా ఉంది. అదేవిధంగా కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తున్నటువంటి మోడీ గారి అవసరం కూడా మన ఇక్కడికి మీ మహిళా శక్తి ఇక్కడ వారికి ఓటేసి గెలిపిస్తానని మీ చప్పట్ల ద్వారా ఒక్కసారి తెలియజేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఇంకా 10 మంది చేత ఓటేసి మీ అభిమానాన్ని చాటుకోవాలని నియోజకవర్గ అభివృద్ధికి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కేంద్రంలో బీజేపీని, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని మద్దతు పలికి
ఇక్కడ స్థానికంగా దామచర్ల జనార్దన్ గారి అభ్యర్థిత్వాన్ని గెద్దలగుంటలో మెజార్టీని తీసుకొచ్చే విధంగా మీరందరూ పనిచేశారు. మరలా 2019 ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరిచి నాకు గెద్దలగుంటలో జనసేన పార్టీకి అత్యధిక మెజార్టీ ఇచ్చారు. మరలా 2019లో 2024 ఎన్నికలకి మరలా 3 పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని, ఈ ఒంగోలు శాసనసభ్యుడైనటువంటి బాలినేని శ్రీనివాసులు రెడ్డిని ఇద్దరిని కూడా తరిమే విధంగా ఇక్కడ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి జనార్దన్ గారిని భారీ మెజార్టీతో తీసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరం కూడా తీసుకోవాలి. ఎందుకంటే గెద్దలగుంటకి కూతంట వేటు దూరంలోనే ఉంటాడు నివాసం. ప్రతిసారి చెప్తాడు, నాకు గెద్దలగుంట మీద ఎక్కడ లేని అభిమానం ఉంది, ఎక్కడ లేని ప్రేమ ఉంది. నేను చిన్ననాటి సభాధ్యక్షులు గౌరవనీయులు అశోక్ గారు, అదేవిధంగా ఈ డివిజన్ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు శంకర్ గారు, అదేవిధంగా జనసేన అధ్యక్షులు రియాజ్ గారు, గౌరవనీయులు పెద్దలు రంగారావు గారు, అదేవిధంగా నాయశెట్టి బ్రహ్మయ్య గారు, పెద్దలు హనుమంతరావు గారు, నాగేశ్వరరావు గారు, గాజుల శ్రీను గారు, మదన్ గారు, అదేవిధంగా పసుపులేటి సునీత గారు, కోట రాంబాబు గారు, ఇంకా వేదికను అలంకరించిన పెద్దలందరికీ, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మహిళలకి, అదేవిధంగా ఈ డివిజన్లో ఉండే పెద్దలందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం, ఈరోజు ఎంతోమంది పెద్దలు ఎప్పటి నుంచో వైఎస్ఆర్ పార్టీలో ఉండి అక్కడ ఉండే పరిస్థితులు అర్థం చేసుకొని ఈరోజు ఉండే పరిస్థితుల్లో ప్రజలంతా కూడా సంతోషంగా ఉండాలన్నా, రాష్ట్రం పోవాలని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు పెద్దలు మన భాస్కర్ గారు, అదేవిధంగా శ్రీనివాసరావు గారు, మల్లికార్జునరావు గారు, అదేవిధంగా సాయి గారు, శ్రీమన్నారాయణ గారు, అదేవిధంగా శైలజ గారు, ఇంకా ఎంతోమంది వాళ్ళ తరఫున ఈరోజు పార్టీలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అన్నిటికీ అండగా ఉంటుంది. అదేవిధంగా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ అన్నీ కూడా కలిసాం. ఈరోజు కుటుంబం పెద్దదైంది. అయినా కూడా ఏ ఇబ్బంది వచ్చినా కూడా వీళ్ళందరికీ కూడా ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కూడా తప్పకుండా తెలుగుదేశం పార్టీ, నేను వాళ్ళకి అండగా ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాను. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే నొక్కి, వాళ్ళకి 3 రోజుల నుంచి వాళ్ళు నాకు వారంనే డిసైడ్ చేశారు, వచ్చారు, కలిశారు, మేమంతా కూడా చేరతామని చెప్పేసి ఆ రోజు చెప్పారు. చెప్పిన తర్వాత మనం ఈరోజు ఆదివారం పూట అయితే అందరూ ఉంటారు, శనివారం ఇవాళ సాయంత్రం పూట పెట్టుకుంటే బాగుంటుందని వాళ్ళు చెప్పిన తర్వాత ఈరోజు డేట్ మేము ఫిక్స్ చేసాం. ఈ 4 రోజుల నుంచి అనేక ఇబ్బందులు, అతను ఒక కాంట్రాక్టర్, బిల్డరు, ఆయన ఇబ్బంది పెడతారు, ఆయనతో వచ్చే వాళ్ళందరికీ కూడా ఫోన్లు చేస్తారు, బెదిరిస్తారు. ఏదో నాకు అర్థం కావట్లా. ఎన్నికలు ఇంకా 40 రోజులు ఉంటే ఇంకా వాళ్ళే అధికారంలో ఉన్నారనుకున్నారో, లేకపోతే వీళ్ళే శాస్త్రంగా ఉంటారో, ఈ అధికారులు కూడా వీళ్ళకే ఉంటారో, పోలీసులు వీళ్ళకే ఉంటారో, నాకు అదేదో అర్థం కాల. వీళ్ళని అనేక విధాలుగా కూడా ఫోన్లు చేసి బెదిరిస్తారు. అయినా కూడా వాళ్ళొక ధైర్యంగా ఏదైనా కూడా మాకు అవసరం లేదు, మేమైతే మాట ఇచ్చాం, మేము వెళ్తామని ఏదైతే మాట వాళ్ళు చెప్పారో దానికి కట్టుబడి ఉండి ఈరోజు ఇంతమంది, ఇంత పెద్ద ప్రోగ్రాం, ఇంతమంది మహిళలు కూడా వచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని చేయటం జరిగిందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నా. కాబట్టి భాస్కర్ గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే బెదిరించే వాళ్ళు ఉంటారు. అది పోయినసారి ఏంటంటే మనం అన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి చేయాలి. ఒంగోలు అనేది అది వరకు ఒక పల్లెటూరు మాదిరి ఉండేది. ఎందుకంటే ఇక్కడ పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు. మీ వెనక పక్కే రోడ్లో ఎక్కడ పడితే అక్కడ చెత్త ఉండేది. ఆ చెత్త ఈడకు కూడా వచ్చేది, పొగలు వచ్చేసి ఇబ్బందులు పడుతూ ఉండేవాళ్ళు. నేను ఆ రోజే చెప్పాం, ఒంగోలు మార్పు తీసుకురావాలంటే తెలుగుదేశం పార్టీ, అంతకుముందు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేటప్పుడే
అభివృద్ధి కార్యక్రమాలు జరిగి అందరికీ ఉపయోగపడే కార్యక్రమాలు చేసిందంటే తెలుగుదేశం పార్టీ. కాబట్టి 14లో నేను వచ్చినప్పుడు కూడా మీ అందరికి కూడా మేము చెప్పాం. మీ అందరూ కూడా ఆ రోజు 14లో ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజు నేను గెలిపిస్తే నేను పూర్తిగా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆ రోజుల్లో చేశాం. మీ డివిజన్లోనే 2,60,00,000 పనిచేశాను మీ గద్దలగుంటలో. ఈరోజు ఏదైనా కూడా ఒక్క పని ఈ 5 ఏళ్ళలో జరిగిందో మీరందరూ కూడా చెప్పాలి. మీ అందరూ కూడా ఆలోచించుకోవాలి. లాస్ట్లో నెల ముందు వచ్చేసి పట్టాలు ఇస్తాము, చీరలు ఇస్తాము, షర్టు ప్యాంట్లు ఇస్తాము, లేకపోతే గిన్నెలు ఇస్తాము, ఈ కాదు కావాల్సింది. మీ ప్రాంతం బాగుపడాలి, మీ కుటుంబాలు సంతోషంగా ఉండాలి. ఏదో ఇచ్చే 5,000 2,000 ఇవన్నీ కాదు. మీ పరిస్థితులు బాగుపడాలి అంటే మనం ఒక మంచి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు మనం రాగానే ఇమీడియట్గా నేను డంపింగ్ యార్డ్ తీసుకొచ్చా. అంతకుముందు 4 సార్లు 3 సార్లు గెలిచాడు పెద్ద మనిషి. ఆయన ఎప్పుడో ఎన్నికల ముందు వస్తాడు, ఒకసారి నీళ్ళు ఇస్తేనే ప్రతిరోజు అని పోటీ చేస్తానంటాడు. ఒకసారి ఏమో పట్టాలు దొంగ పట్టాలు ఇచ్చేసి ఏదో ఆ పట్టాలు చూపించి ఒకసారి గెలిచాడు. ఈ రకంగా మాయ మాటలు చెప్పి ఈరోజు ఒంగోలులో ఏ రోజన్నా పట్టించుకున్నాడని అడుగుతున్నా. ఈరోజు మళ్ళా కూడా ఈ 5 ఏళ్లలో నేను అన్నీ కూడా చెత్త అంతా క్లియర్ చేసి ఒంగోలు అంతా కూడా ఒక మార్పు తీసుకొస్తే ఈ రోజుకి మళ్ళా అక్కడక్కడ వేస్తూ ఉన్నారు. గోళ్ళకు కూడా పెయింట్లు వేయించాం. ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా చూసే బాధ్యతగా ఆ రోజు అన్నీ కూడా మేము చర్యలు తీసుకున్నాం. ఈరోజు ఆ పరిస్థితులు మళ్ళా మారినాయి. డంపింగ్ యార్డ్ కూడా పెట్టించాం. డంపింగ్ యార్డ్ పెట్టించే పరిస్థితుల్లో కూడా దాన్ని తీసుకెళ్ళి వేయటానికి కూడా వీళ్ళకి ఇబ్బంది అయ్యే పరిస్థితులు వచ్చినాయి. అదేవిధంగా మేము ఉండేటప్పుడు మంచినీళ్ళు కూడా ప్రతిరోజు ఇవ్వాలనే ఒక సంకల్పంతో 165 కోట్లు తీసుకొచ్చి ఆ రోజు మేము మంచినీళ్ళు పైప్ లైన్ మనకి సాగర్ నుంచి వస్తుంటే మళ్ళీ గుళ్ళకమ్మ నుంచి కూడా సెకండ్ లైన్ పెడితే మనకు అట్టు లేకపోయినా కూడా ఇంటి నుంచి తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయని ఆ రోజు ఆ పైప్ లైన్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి శాంక్షన్ చేసి వేయించాం. అది అలానే ఆగిపోయింది. దాన్ని రేపు రాగానే ఖచ్చితంగా పూర్తి చేస్తాం. ప్రతిరోజు మహిళలకు ఇబ్బంది లేకుండా మంచినీళ్ళు వచ్చే కార్యక్రమాన్ని కూడా ఈ తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మనం ఇందాక కూడా మా వాళ్ళు ఇందాక మన సోదరుడు చెప్తున్నాడు, ఈ ఏరియాలో మనం 7:30కి మీటింగ్ పెడతామని పొద్దున్న నుంచి వదలకుండా నీళ్లు ఇప్పుడు వదులుతారంట. అంటే వీళ్ళని ఏమనాలి అంటే వాళ్ళకి ఆ పద్ధతులు ఏంటో వాళ్ళు మనకు అర్థం కావట్లా. ఉద్యోగస్తులు కూడా ఇంకా వీళ్ళ మాట ఎందుకు వింటున్నారు ఆ విధంగా తయారైపోయింది. అంటే ఆడవాళ్ళు కూడా మీటింగ్ రాకూడదు, నీళ్ళు వస్తున్నాయి అంటే మీరు అందరూ కూడా వెళ్ళిపోయి నీళ్లు లేక ఇబ్బంది పడే పరిస్థితి వస్తుందని చెప్పి వెళ్ళటానికి 7:30కి నీళ్ళు వదులుతారు వాళ్ళు. ఆ విధంగా మాట్లాడతారు ప్లీజ్. కాబట్టి ఆ విధంగా 7:30కి వదిలేరని చెప్పి కూడా చెప్తున్నారు. కానీ నేను ఒకటి చెప్తున్నాం, ఏదో ఎన్నికల కోసమో లేకపోతే ఇంకో దానికోసమో కాదు. ఖచ్చితంగా ఎక్కడైతే ఆగిందో నీళ్లు మంచినీళ్ళు మీరు ఏ టైం అనుకుంటే ఆ టైంకి ఆన్ టైంలో మీకు వచ్చే విధంగా ప్రతిరోజు మంచినీళ్ళు అనేది సమస్య అనేది ఒంగోలులో లేకుండా చేస్తామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన డివిజన్కి రావటానికి కూడా ఆ రోజు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పక్కనే రోడ్డు కూడా వేసాం. ఎందుకంటే ఊరంతా తిరిగేది కాకుండా యాక్సెస్ ఉంటుందని చెప్పేసి ఆ రోడ్డు కూడా మన టైంలోనే వేసాం. ఈ డివిజన్లో పార్క్ డెవలప్ చేసాం. శ్మశానం అని చెప్పి ఆ రోజు పెద్దలంతా చెప్తే శ్మశానం డెవలప్ చేసాం. సిమెంట్ రోడ్లు దాదాపు అన్నీ కూడా కంప్లీట్ చేసాం. అదేవిధంగా డ్రైనేజ్ కంప్లీట్ చేసాం. వాటర్ ప్లాంట్ పెట్టించాను. ఇన్ని కార్యక్రమాలు కూడా తెలుగుదేశం పార్టీలో జరిగిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా.